భారతీయ జనతా పార్టీ వాస్తవంగా 370 స్థానాలు ఆర్టికల్ 370 అన్న పదం వాడుతున్న దాని వెనకాల ఉన్నది యాక్చువల్గా రాబోయేటువంటి ఎన్నికల తర్వాత తీసుకురావాలనుకుంటున్నటువంటి సంస్కరణలు. రాజ్యాంగ సవరణలు అనేకం చేయాలి. రాజ్యాంగ సవరణ చేయాలంటే 2/3 మెజార్టీ కావాలి. వాస్తవంగా నిన్న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఒక 4 సీట్ల తక్కువ మొత్తం మీద హాఫ్ మెజార్టీ వచ్చింది రాజ్యసభలో. అక్కడ కూడా 2/3 మెజార్టీ రాలేదు. వివిధ రాష్ట్రాల్లో కూడా సాధించాలి. ఎందుకంటే ఎక్కువగా రాష్ట్రాల సీట్లే ఎక్కువ ఉంటాయి. అది ప్రాంతీయ పార్టీలకు ఎక్కువగా సీట్లు ఉండటం, లైక్ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో లేకపోతే కనుక మన నవీన్ పట్నాయక్ వాళ్ళకు ఇట్లాగ ఉండటం వలన సాధ్యం కావట్లేదు మమతా బెనర్జీకో ఇట్లాంటి వాళ్ళకి. కాబట్టి ముందు 370 స్థానాలు పార్లమెంట్లో లోక్సభలోను, అట్లాగే దగ్గర 200 స్థానాలు రాజ్యసభలోనూ కావాలనుకుంటున్నారు. కనీసం 175 స్థానాలు. అది సాధ్యమా అసాధ్యమా అనేది కాలం చెప్పాలి. ఈ వ్యవహారం మీదన ఎందుకు